అర్ధరాత్రి హైవేపై దువ్వాడ హల్చల్. ఆంధ్రప్రదేశ్ వైసీపీ బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రి నిమ్మాడ హైవేపై తనపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. వైసీపీ నుండి తనను బహిష్కరించిన స్వతంత్రంగా శ్రీకాకుళం జిల్లాలో తన సత్తా చూపిస్తానని అన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ వీడియో విడుదల చేసిన అనంతరం ఆయన రెండో భార్య దివ్యల మాధురి ఓ ఆడియో విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారంట. సరే, మీరేం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో మించుమించు 11:30 అవుతుంది. మరికొద్ది దూరంలోనే టెక్కలుంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి, లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. వీళ్ళు ఉచ్చ రాజకీయాలని బయటపెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయటపెట్టారు. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసేస్తారంట. చూద్దాం, అది కూడా. నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతిప్పి మాట్లాడతాను, ప్రజా సమస్యలపైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయటం. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధమే. భయపడే రకం కాదు.